చిటపటమన్నప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకుని తింటే ఆహా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు పొడులు. సో ఇక్కడ నేను ఒక 3 రకాల పొడులు, ఒక మసాలా రెడీ చేసుకున్నానండి. ఇది ఎలా చేశాను ఏంటి, సాయంత్రం పూట నా పనులు ఎలా ఉంటాయి అనేది వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే ఈరోజు వంట సెక్షన్ లేదండి, మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి. కుక్కర్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. అందుకని ఈ పనులు పెట్టుకున్నాను. ఇంకా ఈ పొడుల ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాను ఏంటనేది చూసేయండి. ఇదిగోండి, టైం అయితే ఇక్కడ చూస్తున్నారా, తెలుస్తుందా, 7 గంటలు అవుతుంది. సో నేను రావటం అయితే 5:30, 5:45కే వచ్చాను. కానీ కొంచెం కాసేపట్లా రెస్ట్ తీసుకొని ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇట్లా కొంచెం, అంటే అన్ని పొట్టు తీసుకోవాల్సిన లేదు, కొంచెం బాగా చేసుకోవాలి. ఇవి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొన్ని పల్లీలు అండి. ఇంకా ఇది ఉప్పు, కల్లుప్పు, జాడీలోది ఇట్లా కల్లుప్పు, ఇంకా పుట్నాల పప్పు, అవిసె గింజలు, జీలకర్ర, నువ్వులు, అంటే ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒకటి మిస్సింగ్, కారం. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఏంటంటే మనకి క్విక్గా చేసేసుకోవచ్చు. అన్నిటికంటే ముందు ఏంటంటే పల్లీలు వేయించుకుంటున్నాను. మనం ముందు డ్రై రోస్ట్ చేసుకోవాల్సినవి చేసుకుంటే ఏంటంటే అవి ఆరటానికి టైం పడుతుంది, కనుక మన పని అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక్కడ నేను ముందు పల్లీలు వేయించుకుంటున్నాను. మనం ఏది వేయించినా కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎప్పుడైనా ఏ రెసిపీకైనా మనం లో ఫ్లేమ్లో చక్కగా నెమ్మదిగా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఇవి ముందు ఏం చేస్తున్నాను, ఇదిగోండి చక్కగా ఇవి వేగిన తర్వాత మనం వేరే దాంట్లో తీసేసుకుందాము. ఇది వచ్చేసరికి మనకి కొబ్బరి కారంలో, పల్లి కారానికండి, కొన్ని మామూలుగా ఇంట్లో ఉంటాయని చెప్పి. సో జాగ్రత్తగా వాడుకోవాలి క్యాస్ట్ ఐరన్. ఇవి అవిసె గింజలు అండి. మీరు దేంతో తీసుకున్న ఒక 1.5 క్వాంటిటీ అవిసె గింజలు. ఇవి కూడా సేమ్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం చిటపటమనే వరకు వేయించుకుని తీసేయాలి. ఆల్రెడీ ఇది బాగా వేడిగా ఉంటుంది కనుక చాలా ఫాస్ట్గా ఎగుతాయండి. చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి అట్లా చిటపటమన్నప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది క్యాస్ట్ ఐరన్ వేడిగా ఉంటుంది కనుక ఆ వేడికి జస్ట్ అట్లా ఒక 30 సెకండ్స్ పాటు తిప్పితే మనకి ఇంకా కూడా మంచిగా ఎగుతాయి అన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు. అట్లా చిటపటమనంగానే ఆపేసి తర్వాత కొంచెం అలా మనం 1.5 కప్పు ఫ్లేక్స్ సీడ్స్ తీసుకుంటాం కదండి, అవిసె గింజలు, దానిలోకి 1 కప్పు నువ్వులు. ఇవి కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి, చూసి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇంకా నువ్వులు మనకి ఇవి కూడా సేమ్ చిటపటమనంగానే తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక బౌలు నువ్వులు వేయించుకుంటున్నానండి. అంటే నేను అన్నీ ముందు డ్రై రోస్ట్ ఏమేమి చేసుకోవాలో అవన్నీ చేసేసుకుంటున్నాను. మీకు మళ్ళీ క్లియర్గా దేనికి అది మనం రెసిపీ చేసుకునేటప్పుడు చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఫ్లేవర్ని ఇంకొక ఫ్లేవర్ డామినేట్ చేయకోకుండా, అంటే దేన్ని ఏది కూడా డిస్టర్బ్ చేయకోకుండా, ఇప్పుడు ఫ్లేక్స్ సీడ్స్ ముందు వేసుకున్నాం అనుకోండి, అది ఇంట్లో అందరికీ నచ్చకపోవచ్చు టేస్ట్. అట్లా ఒకదానికి ఒకటి డిస్టర్బ్ అవ్వకోకుండా చూసుకుని మనం ముందైతే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అందుకని ఫస్ట్ పప్పుల పొడి, అంటే పుట్నాల పప్పు, నువ్వుల పొడి చేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఇదిగోండి కొంచెం జీలకర్ర ఏమి వేయించవసరం లేదు. సో ఇది ముందు గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ నేను కళ్ళుప్పు తీసుకున్నాను కనుక ముందు ఇది గ్రైండ్ చేసుకున్నామండి. లేదు అంటే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది పుట్నాల పప్పు ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ నువ్వులు వేయించుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీ అన్నమాట. సో ఇది గ్రైండ్ చేసేసుకుందాం ముందు.
అది వేరే బౌల్లోకి తీసుకుని నువ్వులు గ్రైండ్ చేసుకోవాలండి. దాంట్లోనే వేస్తే ఏంటంటే ప్రాపర్గా మనకి అవ్వవు అనమాట నువ్వులు. ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ చేస్తూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే నువ్వుల నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. అది మనం తినే కారాన్ని బట్టి, మనం వాడే కారం ఘాటుని బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, మళ్ళీ ఈ పుట్నాల పప్పు కూడా పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా అన్నీ కలిపేసేసుకుని ఇప్పుడు మళ్ళీ పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టుగా చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇక్కడ మనం డైరెక్ట్గా గాజు సీసాలకు తీసుకోవద్దు. కొంచెం ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఇది పౌడర్ వేడెక్కుతుంది కనుక కొంచెం అట్లా వేడి తగ్గి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం చక్కగా మంచిగా సీసాలకు తీసుకుంటే చక్కగా 4 రోజుల పాటు కమ్మగా వాడుకోవచ్చండి. అంటే 2 రోజులు ఉండదనుకోండి మా ఇంట్లో అయితే. సో ఇది అన్నమాట. దీన్ని చక్కగా ఇడ్లీలోకి, దోశల మీదకి చల్లుకోవచ్చు, అన్నంలో వేడివేడి అన్నంలో తినొచ్చు. గ్రైండ్ చేసుకున్న ప్రాసెస్ని బట్టి మనకి ఇట్లా చక్కగా లూజ్గా వస్తుందండి. చూసారా, ఎక్కడ వెల్లుల్లిపాయలు వేసాము అన్నా కానీ చక్కగా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా అట్లా ముద్దలు అవ్వకుండా నీట్గా వచ్చింది కదా. మన రెండో కారం కోసం అండి సేమ్ ప్రొసీజరు. కొద్దిగా ఉప్పు ఇదిగోండి, చూసి వేసుకోండి. ఉప్పు మళ్ళీ కొంచెం ఎక్కువైనా తినలేము, చూసేసుకోండి. అలాగే జీలకర్ర కొంచెం. ఇందులోకి ఏంటంటే నేను ఒక తరక చింతపండు ఇది ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఈ అవిసె గింజలు వేసుకుని సేమ్ పల్స్ మోడ్ ఆన్ చేసుకుని పల్స్ మోడ్ తోటి గ్రైండ్ చేసుకోవాలండి. లేకపోతే మొత్తం ఇవన్నీ మనం వాడే పప్పులన్నిటిలోనూ న్యాచురల్గా ఆయిల్ ఉంటుంది కనుక ముద్ద అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఇట్లా బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ మనం నువ్వులు సేమ్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మనం అవిసె గింజల పొడికి ఈ ప్రిపరేషను. ఇవ్వండి, దీనిలోకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఈ పౌడర్ కూడా అవిసె గింజల పొడి కూడా వేసేసుకుని మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. ఇది కొంచెం చూస్తున్నారా, చక్కగా బరగ్గా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అవుతూ మనకి ఆ వెల్లుల్లిపాయలు నలగాలన్నమాట. సో కారం అనేది మన రుచికి అనుగుణంగా ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది మొత్తం మళ్ళీ మంచిగా కలిసేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఇది కూడా చూసారా ఎట్లా పొడి పొడిలాడుతూ వస్తుందో. అవిసె గింజలు ఏదైనా రుచిగా అయితే ఉండదండి, కాకపోతే మనం దాన్ని ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసుకోవటం కోసం నువ్వులు అది వేస్తాము. ప్లస్ నేను అందుకే కొంచెం చింతపండు వేస్తాను అనమాట ఇందులో, కొంచెం మనకు వర్రగా ఉంటుందని చెప్పి. ఒకవేళ చింతపండు వద్దనుకుంటే మీరు ఇక్కడ మామిడికాయ పొడి ఉంటుంది కదండి, ఆమ్చూర్ పౌడర్ అదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇది కూడా కొంచెం మనకి మన నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఒక బౌల్లో కొబ్బరి ముక్కలు, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకుని ముందు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుని మనం ఇందాక వేయించుకున్నాం కదా పల్లీలు, పొట్టు తీసేసుకున్న పల్లీలు, కొబ్బరి పల్లీలు ఈక్వల్ క్వాంటిటీనే తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం ముందే మెత్తగా చేసుకోకూడదండి. కారం వెల్లుల్లిపాయలు వేసినాక మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం కనుక కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొబ్బరి కొంచెము స్వీట్ ఉంటుంది కనుక పల్లీలు కూడా కారం మామూలుగా దాని మీద కొంచెం ఎక్కువ పడుతుంది. సేమ్ వెల్లుల్లిపాయలు వేసేసుకుని మళ్ళీ మనం ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి పల్లీలు కారం కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం మనకి ఏంటంటే కొబ్బరిలోనూ ఆయిల్ ఉంటుంది, పల్లీల్లోనూ ఆయిల్ ఉంటుంది కనుక కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. చూసారా చక్కగా మరీ ఇట్లా పౌడర్లాగా చేసుకోకూడదు. ఇట్లా బరగ్గా ఉంటే అన్నంలోకి టిఫిన్స్లోకే కాదు, మనం దీన్ని చక్కగా కొన్ని దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు ఇట్లా లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత పైన కూడా ఇలా చల్లుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ నేను కూరల్లోకి వాడే ఒక ఇన్స్టెంట్ మసాలా అండి. కొన్ని వేపుడుల్లోకి దింపే ముందు వేస్తానన్నమాట. ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా ఒక బౌలు, సేమ్ ఇందాక ఫస్ట్ నుంచి మనం ఏ బౌల్ అయితే వాడుతున్నామో అదే బౌల్ అండి. దానికి అనుగుణంగా ఇదిగోండి ఇక్కడైతే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే నేను ఒక టేబుల్ స్పూన్ వేసానండి, అది నేను టీ స్పూన్ కనుక దాంతో 2 వేసాను. ముందు ఇది గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత ఇందులో ఏమేస్తానో చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి,
నేనేం పొట్టోలేదు, ఇట్లా కొంచెం పైన తీసేసి ఇది కూడా వేసి మనం ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఎల్లుల్లిపాయలు ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇది కొంచెం చూసారా, చక్కగా మనం ఆ గ్రైండ్ చేసుకున్న ప్రాసెస్లోనే ఉంటుందండి. పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి, కొబ్బరి కూడా తురిమినట్టుగానే. ఇంకా ఇవన్నీ ఇది పెద్దగా ఏం వేడెక్కలేదు కనుక మనం డైరెక్ట్గా అయినా సీసాలో తీసుకోవచ్చు. లేదంటే ఒక 5 నిమిషాలు అలా వదిలేసి చక్కగా ఇవన్నీ కూడా దేనికది గాజు సీసాల్లోకి తీసుకుంటే మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి. చక్క పొడులన్నీ రెడీ అయిపోయినాయి కదండి. మనం ఎప్పుడు ఇట్లా చేసుకున్నా కూడా వేడి వేడి అన్నంలో కొంచెం అలా వేసుకుని తింటే అబ్బా. సంజు అయితే ఇప్పుడు అదేంటిది పల్లి కారం ఏమంది, ఇంకా అదే వేస్తున్నాను. ఇంకా పైనుంచి అలా కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇగోండి పొడులన్నీ చక్కగా ఇట్లా గాజు సీసాల్లోకి తీసేసారండి. ఇదేమో ఇట్లా మనకి రోజు ఇందులోకి తీసి కొంచెం ఒక సగం బాటిల్ ఇట్లా దీనిలోకి తీసుకున్నాను అనమాట. ఇది వాడుకోవడానికి వీలుగా. ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఫ్రెష్గా ఉంటుంది. ఇది బయట ఉంచుతాను అనమాట. మీరు కొంచెం కొంచెంగా చేసుకుంటే బయట ఉంచుకోవచ్చు. నాకేంటంటే టైం ఉండదు కదండి, ఉన్నప్పుడు కొంచెం ఈ క్వాంటిటీలో చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇది కూడా కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కొబ్బరి. సో మొత్తం అంతా దాన్ని తీసేసి అంతా క్లీన్ చేసేసి మొత్తం నీట్గా సర్దేసి ఇక్కడ అంతా కూడా పని అయిపోయింది. ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు నేను వాడిన వరకు గిన్నెలన్నీ కూడా కడిగేసి శుభ్రంగా ఇట్లా పెట్టేశాను అనమాట. అంతా అయిపోయి అక్కడ అన్నీ సర్దేసి చక్కగా సెట్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఏంటంటే పొడులు అయిపోయినాయి కదా. సంజన ఆల్రెడీ డిన్నర్ చేసేసింది. నాదే ఇవాళ లేట్ అయిందండి. కొంచెం ఇట్లాంటివి చేసినప్పుడు ఇమీడియట్గా తినేయాలనిపిస్తుంది కదా. కొంచెం విడివేడి అన్నంలా తినేసి ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ఉందండి. ఇదిగోండి, వారానికి ఒకసారి ఇట్లా పెరుగు మీద మేగడ నేను పక్కన పెట్టుకుంటానండి. మాకేంటంటే మేగడ విడిగా తీయము. సో పెరుగు మీద మేగడ పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి వారానికి ఒకసారి మజ్జిగ చేసి అప్పుడు వెన్న చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇవాళ రోజున దాన్ని బిలోయి నెయ్యి, బిలోయి వెన్న ఇట్లా ఏంటో రకరకాలుగా అంటున్నారు. కానీ వెనకటి నుంచి కూడా అదే ప్రాసెస్లో మేము వెన్న చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంకా అది చేయాలి. అయితే కాయను జస్ట్ వెన్న తీసేసి ముగ్గుల్లో వేసి నీళ్ళు పోసి పెట్టేస్తాం. మార్నింగ్ ఏంటంటే వంట చేసుకుంటూ వెన్న కరిగింది అనుకోండి, అప్పుడు నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది, లేకపోతే మాడిపోద్ది అనమాట. అది సో ఒక పై మీద అది పెట్టేస్తే సన్న మంట మీద చక్కగా కాగుతూ ఉంటుంది అనమాట. అది ఇవాళ నైట్ ప్లాన్ అండి. సో ఇట్లా చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా కూర చేయడానికి టైం లేకపోయినా, ఆరోగ్యం బాగోపోయినా కొంచెం వేసుకోవచ్చండి. ఇవాళ ఈ 3 చేశాను కదా, ఇంకొక 3 చేస్తాను. మునగాకు కారం, నల్లగారం, కరివేపాకు కారం, ఈ 3 కూడా చేయాల్సి ఉంది. అవి కూడా చేసేసుకుని పెట్టుకుంటే అది ఇంకో రోజు చేస్తాను అనమాట. సో ఎప్పుడు ఏది కావాలంటే అది ఇమీడియట్గా కొంచెం వేసుకుని తినొచ్చు ఒక ముద్దలోకి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. మనకేంటంటే టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట ఒక ముద్ద అలా పడంగానే. సో మరి మీ ఫీలింగ్స్ ఏంటనేది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.